హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఎంతో మంది విద్యార్థులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దూర విద్యా కేంద్రం సెమిస్టర్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, ఏ విధంగా అప్లికేషన్ని అప్లై చేయాలి, మరి ఫీజులు ఎంత పే చేయాలి, ఏ బ్యాచెస్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, ఎవరికి రెగ్యులరు, ఎవరికి సప్లిమెంటరీ, ఎవరు అప్లికేషన్ పెట్టాలి, ఎవరు అప్లికేషన్ పెట్టకూడదు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మాత్రం ఈ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేసి చూడొద్దు. స్కిప్ చేసినట్లయితే మీరు పొరపాటు చేసేటటువంటి అవకాశం అయితే కలదు. ఒకవేళ పొరపాటు జరిగితే మాత్రం మీకు హాల్ టికెట్ రావటం కష్టమవుతుంది. సో నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి, చక్కగా తెలుసుకోండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలో స్టార్ట్ చేయండి అన్నమాట. సో దయచేసి అప్పటి వరకు అయితే చేయొద్దు. డోంట్ స్కిప్ దిస్ వీడియో. మరి ఇన్ని విషయాలు మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ చేయండి. మీరు వీక్షించినట్లయితే ఈ వీడియో 10 మందికి షేర్ అవడానికి, ఈ వీడియో ట్రెండ్ అవడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ని రెగ్యులర్ వాళ్ళకి, అదేవిధంగా సప్లిమెంటరీ వాళ్ళకు కూడా ఎవరైతే యూజీ, పీజీ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మరి మనం క్లియర్గా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరికి సప్లిమెంటరీ, ఎవరికి రెగ్యులర్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఎవరైతే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే ఎన్రోల్మెంట్ నెంబర్లో A22 ఉందో, మరి ఎవరికైతే C23 ఉందో, మరి డిగ్రీ, పీజీ వాళ్ళు ఎవరైనా కానీ ఆ స్టార్టింగ్ నెంబర్తో ఉంటే వారందరికీ కూడా ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అని అర్థం అనమాట. మరి ఎవరికైతే A21 తర్వాత C22 ఉందో, ఎవరైతే డిగ్రీ కానీ, పీజీ కానీ లేకపోతే డిప్లొమా చదువుతున్నా A21, C22తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేది నడుస్తుంది అనమాట. మరి ఎవరికైతే C21తో స్టార్ట్ అవుతుందో ఎన్రోల్మెంట్ నెంబర్, అదే హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ, పీజీ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అని అర్థం అనమాట. సో క్లియర్ గమనించండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఏ లేదు. C21 ఉంటే థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్, మరి A21 కానీ C22 కానీ ఉన్నట్లయితే వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్. ఎవరికైతే A22, C23 ఉందో వారందరూ కూడా ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అన్నమాట. ఇది మనం క్లియర్గా గమనించుకోవాలి. తర్వాత ఎవరికి సప్లిమెంటరీ, ఎవరైతే C21, A21, C22 ఈ 3 నెంబర్లతో స్టార్ట్ అయ్యి డిగ్రీ అయినా, పీజీ అయినా, డిప్లొమా కోర్సులైనా వారు ఏదైనా కానీ ఫస్ట్ సెమిస్టర్లో పేపర్స్ కానీ మీకు మిగిలిపోయి ఉంటే, ఒకటి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లేకపోతే రాయకుండా ఉన్నా కానీ వారు అందరూ కూడా సప్లిమెంటరీ కింద వస్తారు. సో ఎవరైనా సప్లిమెంటరీ అంటే ఫస్ట్ సెమిస్టర్ పాస్ అవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఆబ్సెంట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాస్తారు. అదే C21 బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్లో వాళ్ళు సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అంటే ఫెయిల్ అయినా, ఆబ్సెంట్ అయినా కానీ ఇవి రాయవలసి ఉంటుంది. తర్వాత A21 అండ్ C22 మరి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది రెగ్యులర్ ఎగ్జామ్. అంటే A21 వాళ్ళకి, C22 వాళ్ళకైతే రెగ్యులర్. అదే C21 వాళ్ళకి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అయితే వాళ్ళకి సప్లిమెంటరీ అనేది జరుగుతుంది అనమాట. సప్లిమెంటరీ అంటే అర్థం ఏంటి? పేపర్లు ఫెయిల్ అయినా అయి ఉండాలి, లేదంటే ఆబ్సెంట్ అన్నా అయి ఉండాలి. సో వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు.
మరి యొక్క ఫస్ట్, సెకండ్, రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మనకు ప్రారంభం అవుతుందంటే మనకి ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. అది క్లియర్గా గమనించాలి. సో మనం ఫస్ట్లో ఏమనుకున్నాం, మిడిల్ ఆఫ్ ది మంత్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఈ మంత్ ఎండింగ్కి అని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు అన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే మనకి ఎగ్జామినేషన్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. మరి వీళ్ళందరూ అప్లికేషన్ ఎలా పెట్టాలి, పరీక్ష ఫీజు ఎక్కడ కట్టాలి, చాలా క్లియర్గా గమనించండి. వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో ఒక మన www.anucde.info ఆన్లైన్లోనే మీరు ఫీజులు అనేది పే చేయవలసి ఉంటుంది. మీరు ఎక్కడా కూడా మాన్యువల్గా మీరు అప్లికేషన్ పంపించవలసినటువంటి పని లేదు. ఎక్కడికైనా కానీ వెళ్ళి పరీక్ష ఫీజు కట్టవలసినటువంటి పని లేదు. ఏ స్టడీ సెంటర్కి వెళ్ళవలసినటువంటి పని లేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కూడా రానవసరం లేదు. మీరు ఎక్కడోళ్ళు అక్కడే మీ యొక్క ఫోన్లో కానీ, మీ యొక్క ల్యాప్టాప్లో కానీ, లేదంటే మీ యొక్క కంప్యూటర్లో కానీ, లేదంటే మీ యొక్క కంప్యూటర్ సెంటర్లో కానీ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫిల్ చేసుకుని ఆన్లైన్లోనే మీరు డబ్బులు కట్టుకునేటటువంటి ఫెసిలిటీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే మీకు అందిస్తున్నారు. మరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పటి వరకు కట్టుకోవాలి, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి వరకు పంపించాలి, ఇది మనం క్లియర్గా గమనించినట్లయితే, సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ లేట్ ఫీజ్ అన్నమాట. అంటే ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 20 జూలై 2023 వరకు పే చేయాలి. అదే 100 రూపాయల అపరాధ రుసుముతో మనకి 25 జూలై 2023కి లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. సో మీరు 20వ తారీఖు ఏమీ లేకుండా 25వ తారీఖు 100 రూపాయల ఫైన్ అయితే పే చేయాలి. మరి యొక్క ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ ఏ విధంగా ఉన్నాయని మనం గమనించినట్లయితే, ఎవరైతే BA, BCom, BBA ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ రాసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ పేపర్కి 480 రూపాయలు పే చేయాలి. అదే 2 పేపర్లు ఉంటే 600 రూపాయలు పే చేయాలి. 3 పేపర్లు ఉంటే 800 పే చేయాలి. 4 అంతకంటే ఎక్కువ ఏదైతే ఉన్నాయో వాటికి 1050 రూపాయలు అనేది పే చేయాలి. ఒకవేళ మీ యొక్క BA, BCom, BBA దాంట్లో ప్రాజెక్ట్ కానీ వైవా ఓసీ కానీ ఉంటే 800 రూపాయలు అనేది పే చేయాలి. అంటే ప్రాజెక్ట్కి 800 చేయాలి, వైవా ఓసీకి కూడా 800 అనేది పే చేయాలి. ల్యాబ్ అంటే ప్రాక్టికల్స్ ఉంటే ఒక్కొక్క దానికి 500 రూపాయలు అనేది పే చేయాలి. తర్వాత మీరు ఎన్నైతే అసైన్మెంట్స్ రాశారో ఆ అసైన్మెంట్స్కి 100 రూపాయల చొప్పున పే చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను నేను. తర్వాత ఒకవేళ పీజీ వాళ్ళు అనుకుందాం, MA, MHRM, MSW, MCom, MLIC, BLIC వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ రాసేటటువంటి అభ్యర్థులు సింగిల్ పేపర్ అయితే 480, 2 పేపర్లు ఉంటే 600, 3 పేపర్లు ఉంటే 800, 4 అంతకంటే ఎక్కువ పేపర్లు ఉన్న వాళ్ళకి 1050 రూపాయలు అనేది పే చేయాలి. ఒక్కొక్క ప్రాజెక్టుకు 800 పే చేయాలి, ఒక్కొక్క ప్రాక్టికల్కు 500 పే చేయాలి, ఒక్కొక్క అసైన్మెంట్స్కి 100 రూపాయలు అనేది పే చేయాలన్నమాట. ఓకే. తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ వాళ్ళకైతే మరి సప్లిమెంటరీ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళు ఒక పేపర్కి 480, 2 ఉంటే 600, 3 ఉంటే 800, 4 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం 1050 రూపాయలు. మరి ప్రాజెక్ట్కి వచ్చేపటికి 800, ప్రాక్టికల్కి అయితే 500, అసైన్మెంట్కి అయితే 100. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవలసింది అనమాట. సో ఎవరైతే ఈ పేమెంట్స్ అంతా కూడా రెగ్యులర్ వాళ్ళైతే కట్టవలసినటువంటి పని లేదు. మీకు అక్కడ చెప్పాను ఎవరు సప్లిమెంటరీ, ఎవరు రెగ్యులరు, ఎవరు ఎన్రోల్మెంట్ నెంబరు, ఏ నెంబర్కి సప్లిమెంటరీ వస్తుంది, ఏ నెంబర్కి రెగ్యులర్ వస్తుంది అనేది దానిని క్లియర్గా 1కి 2 సార్లు చూడండి. అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించండి. ఎందుకంటే ఒక్కసారి పే చేస్తే మళ్ళీ అది తిరిగి ఇవ్వబడదు.
సో ఎవరైతే ఈ యొక్క ఫీజులు అన్ని కూడా కట్టేశారో 20వ తారీఖుకి వితౌట్ ఫైన్ 25 100 రూపాయలతో ఫైన్తో వాళ్ళకి హాల్ టికెట్స్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ ఆల్ ది డ్యూస్ టు ది యూనివర్సిటీ. ఇప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్ ఫీజు అయినా కానీ లేదంటే ట్యూషన్ ఫీజు కానీ ఎవరైనా డ్యూ ఉంటే మాత్రం మేము ఎటువంటి హాల్ టికెట్ ఇవ్వబడదు అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఏ డ్యూస్ లేకుండా చక్కగా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ని రాసుకొని మరి ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి చక్కగా ఇదొక మంచి అవకాశం, మంచిగా చదవండి. నేను అందుకే మీకు హెచ్చరిస్తూ కూడా ఉన్నాను, ఎగ్జామ్స్ ఉంటాయి, చదవండి 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 అని. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అసైన్మెంట్స్ ఎలా రాయాలి, అసైన్మెంట్స్ కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. అసైన్మెంట్స్ని ఎలా రాస్తే మీకు ఎక్కువ మార్కులు పడతాయి, అసైన్మెంట్స్ని ఏ విధంగా రాయాలి, ఏ పేపర్స్లో రాయాలి అనేటటువంటి విషయాన్ని నేను మరొక వీడియో అయితే మీకోసం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలతో పాటు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మొదలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రాక్టీసింగ్ టెస్ట్ అనేది నేను కండక్ట్ చేస్తూ ఉన్నాను. దాంట్లో పార్టిసిపేట్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.